ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అటానమీకి శవాల కొరత. ఇక ఒక్కో మృతదేహానికి లక్ష ఇచ్చేందుకు కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి. నిరుపేద కుటుంబాలే టార్గెట్. దళారుల ద్వారా దందా చేస్తున్నారు. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇది వాస్తవం. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి కానీ ఉస్మానియా హాస్పిటల్కి కానీ ఉస్మానియా కాదు, నేను V6లో ఉన్నప్పుడు అప్పుడు కొత్తగా ఛానల్ పెట్టినప్పుడు ఉస్మానియా దవాఖానలో 5,000కి శవం ఇస్తాడు ఆయన. నేను పోయి అడిగితే 5,000 ఇస్తే బాడీ తీసుకొని పోవచ్చు. అనాథ శవాలు ఉంటాయి, చాలా అనాథ శవాలు ఉంటే కథమే ఇటువంటి జరుగుతాయట. అసలు యాక్చువల్గా ఏమైతుందంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్కి కానీ లేకపోతే గాంధీ హాస్పిటల్కి కానీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ దవాఖానలు తర్వాత బాగా రద్దీ ఉన్న దవాఖానలకు కావాల్సిన శవాలు రోజు 10-15 శవాలు దొరుకుతాయి. అయితే అప్పుడు అందులో అనాథ శవాలు ఒక 4-5 పోతే ఆడ అంబులెన్స్లది ఒకటి ఉంటుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు రూట్ చెప్తున్నారు ఇంకో అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఒక మాట్లాడుకోవాలి. ఫ్యాక్చువల్ విషయం ఏంటంటే ప్రైవేట్ కాలేజీలకు తర్వాత గవర్నమెంట్ కాలేజీలకు ఉన్న తేడా ఏంది అంటే ప్రైవేట్ కాలేజీలలో ఎక్కువ మృతదేహాలు దొరికాయి వాళ్ళకు. అంటే ఫ్యాక్చువల్ డెడ్ బాడీలు ఉన్నాయి. డెడ్ బాడీలు ఉండకపోవడంతో వాళ్ళు అంటే పరిశోధన అంటే దానికి ఫ్యాక్చువల్గా చికిత్స చేయడం ప్రాక్టికల్స్ చేయడానికి శవాలు సరిపోక ప్రాబ్లం అవుతుంటుంది ఈ ప్రైవేట్ కాలేజీలో. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమైతుంటే కాలేజీలలో ఏమైతుంటే కావాల్సిన శవాలు దొరుకుతాయి కాబట్టి వాళ్ళు అన్నింటిని అంటే చేసుకోవడానికి ప్రాక్టికల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే కొనుక్కొని పోతారు ఆడికి, అలా దొరికాయి కాబట్టి శవాలు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.